ఈరోజు పొద్దున్నే ఒక వీడియో చూశానండి. మనసంతా బరువెక్కిపోయింది. అది ఎంతలా అంటే ఇంకా నేను ఈరోజు అసలు ఏ పని కూడా చేయలేకపోయాను. నిజంగా బయటికి వెళ్ళడానికి కూడా ఎందుకో మనసంతా కష్టంగా అనిపించింది. నేను ఎప్పుడూ ఇటువంటి వీడియోలు ఈ సోషల్ మీడియాలో పోస్ట్ చేయలేదు. ఇప్పుడు మొట్టమొదటిసారిగా నేను ఇప్పుడు ఒక వీడియో పోస్ట్ చేస్తున్నాను. వీడియో మీరు కూడా చూడండి, తర్వాత మాట్లాడతాం మీతో. నేనే ఏడవట్లేదు, నువ్వెందుకు ఏడుస్తున్నావు నాన్న, నువ్వు ఏడవద్దు, నువ్వు ఏడిస్తే నేను చూడలేనని చెప్పేసి కూతురు తండ్రిని ఎలా వాదారుస్తుందో చూసారా? ఎందుకో తెలుసా అండి, ఆయన పేరు శ్రీనివాసరావు గారు. ఆయనకి పెళ్ళైన తర్వాత ఒక బాబు పుట్టాడు, కానీ సంవత్సరానికే చనిపోయాడు. ఆ తర్వాత మరలా 2 బాబులు, ఒక పాప కూడా పుట్టారు. వాళ్ళు కూడా అలాగే సంవత్సరం గ్యాప్ లోనే చనిపోయారు. ఆ తర్వాత 5వ సంతానంగా పుట్టిందే ఈ బంగారు తల్లి. చదువుల్లో టాపర్, నాన్నంటే ప్రాణం, పెద్దలంటే గౌరవం. 4 పుట్టి చనిపోయిన తర్వాత ఈ బంగారు తల్లి పుట్టడం వల్ల కంటికి రెపలా కాపాడుకుంటూ అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నారు. ఈ అమ్మాయికి ఏదో ఒక హెల్త్ ఇష్యూస్ రావటం వల్ల ఇప్పటి వరకు దాదాపుగా 5 ఆపరేషన్స్ వరకు జరిగాయి. ఆయనకు ఉన్న బంగారం అమ్మి ఇల్లు తాకట్టు పెట్టి ఇలా ఆపరేషన్ జరిగిన ప్రతిసారి 10 నుండి 15 లక్షల వరకు ఖర్చు పెట్టేవారు. తన కూతురు కూడా నంబర్ 1 స్టూడెంట్, ఇప్పటి వరకు ప్రతిసారి కూడా టాప్ ర్యాంక్ లోనే పాస్ అయ్యింది. ఆ అమ్మాయికి హార్ట్ లో ఒక మెషిన్ ఉంది. ప్రతి 15 ఇయర్స్ కి ఒక్కసారి చేంజ్ చేయాలి. అది కూడా ఇంకొక 10 days లో ఆపరేషన్ చేస్తేనే అమ్మాయి బ్రతుకుతుందంట. తన కూతురు కోసం ఆయన సాయశక్తులా ప్రయత్నించి ఇప్పుడు ఈ వీడియో చూస్తున్న మనల్ని సహాయం కోరుతున్నారు. మీకు వీలైతే ఈ QR కి ఆ తండ్రి కోసం మీకు తోచినంత సహాయం చేయండి. చూసారుగా ఒక తండ్రి కూతురు బాండింగ్ ఎలా ఉంటుందో. ఒక ఆడబిడ్డ తండ్రిగా నాకు కూడా అది తెలుసు కొంతవరకు. అందుకేనేమో మనసు చలించింది. నిజానికి వాళ్ళు ఎవరో కూడా నాకు తెలియదు, కానీ ఏదో ఒక సాయం చేయాలని మనసులో ఒక తపన. నేను ఎప్పుడూ ఎవరిని ఏం కోరింది లేదు. దయచేసి ఒక్కసారి మిమ్మల్ని అందరినీ చేతులు జోడించి అడుగుతున్నాను, వాళ్ళకి ఏదో ఒక సాయం చేద్దాం, ఆ పాప ప్రాణాలు కాపాడదాం, ఆ తండ్రి ప్రేమను బతికిద్దాం. దయచేసి మీ వంతు మీరు ₹1 దగ్గర నుంచి ఎంతైనా పర్వాలేదు సాయం చేస్తారని ఆశిస్తున్నాను. ఇంకా వీడియోని కూడా ప్రతి ఒక్కరూ చూసి వదిలేకుండా ఇంకెంతో మందికి షేర్ చేసి ఆ పాప ప్రాణాలు కాపాడదాం. థ్యాంక్ యూ అండి అందరికీ.